జద్దేమేళ అన్నట్టు అదేంటి నువ్వు క్రిస్టియన్ వై ఉండి సేవకుడు వై ఉండి బ్రాహ్మణుడు అంటున్నావు. అయ్యగారు సురేష్ కుమార్ అయ్యగారు బ్రాహ్మణులు, నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తమిళనాడులో టీవీఎస్ కంపెనీలో వారు ఇంజనీర్గా. ఇంకా నేను క్లుప్తంగా ముగిస్తున్నా, వారిని పర్మిషన్ అడిగాను, ఒక 2-3 నిమిషాల్లో ముగించాను. అవకాశం ఉంది కదా అని ఎక్కువ మాట్లాడుతున్నాను. వారు ఒక దశలో ముత్యాలంపాడు డాబా మీద ఇది షామియానా వేసి అక్కడ ఆ ప్రార్థనలో నేను పాల్గొనేవాడిని. నా పరిస్థితి ఫ్రాన్సిస్ గారు ఏంటి ఎలా ఉంది అంటే, చైర్ 2 కొనుక్కోవాలి అయ్యారంటే 4-5 చైర్లు ఐరన్ చైర్ ఫోల్డింగ్ చైర్లు ఇచ్చారు. ఇకపోతే వారు బ్రాహ్మణులు అయి ఉండి శాకాహారులు అయి ఉండి వచ్చిన సేవకులందరికీ అద్భుతమైన బిందు. ఇప్పుడని కదండి, ప్రతిసారి. ఈరోజు వారి మరిమగన్ అల్లుడు గారు ప్రశాంత్ కుమార్ గారు వారి యొక్క బర్త్డే కూడా చాలా ఘనంగా సేవకుల మధ్య జరిగింది. ఇది ఎంతో సంతోషం. అంటే అయ్యగారి మీద ఉన్న నాకు గౌరవాన్ని బట్టి, ఒక సీనియర్ దైవ సేవకుడు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు గ్రేటర్ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళకి అయ్యగారు ఆతిథ్యం విందించారు. ఆయన చర్చి పెనియలు ప్రార్థనా మందిరం. ఇది ఎక్కడంటే కొత్త రాజరాజేశ్వరిపేట నందమూరి నగరం. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అయ్యగారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారి పరిచర్య విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. దయచేసి ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.